ఈ వీకెండ్ ఏ పర్యాటక ప్రాంతానికైనా వెళ్ళాలని భావిస్తున్నారా? అందులోనూ పాలమూరు జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన జూరాల వద్ద కృష్ణమ్మ పర్వలు ప్రకృతిని ఆస్వాదించాలని భావిస్తున్నారా? అయితే ఒక్కసారి ఈ జాగ్రత్తలు సూచనలు పాటించండి. ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి ప్రమాదాలు కలవరపెడతా ఉన్నాయి. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి రోడ్డు ప్రమాదం తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ ఉంది. జూరాల డ్యామ్ పైన ఉన్నటువంటి రహదారి పైన స్పీడ్ బ్రేకర్ను గమనించకపోవడంతో మహబూబ్నగర్ జిల్లా బాల్నగర్కు చెందినటువంటి ముగ్గురు యువకులు అక్కడ ఉన్నటువంటి ఆ స్పీడ్ బ్రేకర్ను గమనించకపోవడంతో బైక్ పల్టీ కొట్టి అందులో ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. శివకుమార్ అలాగే గణేష్ ఈ ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు వదిలారు. మరొక యువకుడు శ్రీకాంత్ తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంటే వారంతా కూడా 2 రోజుల క్రితం జూరాల వద్ద కృష్ణమ్మ పర్వలను అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ఆ జూరాల డ్యామ్ వద్ద ప్రత్యేకంగా దొరికేటువంటి చేపలను రుచిని ఆస్వాదించేందుకు వచ్చారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇటీవలే భారీ మొత్తంలో జూరాల ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం కొనసాగుతుంది. వీకెండ్ కావడంతో ఫ్యామిలీతో చాలామంది అక్కడ పర్యాటకులు వస్తూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో పర్యాటకులు ఎవరైనా సరే ఇటువంటి నీటి ప్రవాహాలు ఉన్నటువంటి ప్రాంతాలకు వచ్చే ముందు అనేక రకాల జాగ్రత్త చర్యలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏది కూడా ప్రమాదకరమైనటువంటి స్టంట్లు కావచ్చు, ప్రయత్నాలు ఏవి చేయకూడదు అనేటువంటి అంశాన్ని ఇటు పోలీసులు అటు ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదలకు అనుగుణంగా గేట్లను ఎత్తడం లేదా క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే దిగువన వరద ప్రవాహం ఒక్కసారిగా పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతుంది. నీరు లేదు కదా అని చెప్పేసి కిందిన నదిలోకి వెళ్ళడం, అక్కడ ఫోటోలు దిగడం, ప్రమాదకరంగా సెల్ఫీలు వీడియోల కోసం ఎగబడితే మాత్రం చాలా ఘోరమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా జరిగినటువంటి సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి. సో ఈసారి వెళ్ళేటువంటి సందర్శకులు కూడా చాలా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్ కావడంతో పిల్లలు, వృద్ధులు, ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి వస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి జూరాల బ్రిడ్జ్ అంటే డ్యామ్ పైన ఉన్నటువంటి రహదారిపై వెళ్లే ముందు అక్కడ రోడ్డు కొంత గుతుకలు ఉన్నాయి. అలాగే రోడ్డు కూడా సరిగ్గా లేని నేపథ్యంలో చాలా నెమ్మదిగా వెళ్లాల్సినటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కంట్రోల్ రూమ్ వద్ద ఉన్నటువంటి ఇటీవల జరిగినటువంటి ప్రమాదం జరిగిన స్పీడ్ బ్రేకర్ల వద్ద కూడా గమనించి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా కూడా సిమెంట్ రోడ్డే, వేసినటువంటి స్పీడ్ బ్రేకర్లు కూడా సిమెంట్తోనే కావడంతో అది కనిపించడం లేదు. సో దాన్ని గమనించి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకైనా ప్రాజెక్టు పైకి వెళ్ళామంటేనే నెమ్మదిగా వాహనాలతో ముందుకు సాగితేనే మంచిది. అక్కడ ఉన్నటువంటి సందర్శకులకు కూడా ఎటువంటి ప్రమాదాలు కూడా జరగని సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఇక దీంతో పాటుగా జూరాల వద్ద ఇప్పటికే ప్రధాన కాలువలు ఎడమ కుడి కాలువల సూపర్ కెనాల్ 3 కెనాల్లో ముఖ్యంగా వరద ప్రవాహం కొనసాగుతుంది. 100 క్యూసెక్ల నీరు అనేది కాలువల గుండా వెళ్తున్న నేపథ్యంలో అక్కడ దిగేటువంటి ప్రయత్నాలు కూడా ఎవరూ చేయదు. ఎందుకంటే అది కూడా ఈ చేపల వంటకాలు ఉండేటువంటి గుడాల పక్కనే ఉంటుంది కాబట్టి నీటిలోకి దిగుదాం అనేటువంటి ప్రయత్నాలు ఎవరూ చేయవద్దు అనే అంశాన్ని చెప్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందులో కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఈ డ్యామ్ పైన బ్యాక్ సైడ్ అంటే స్టోరేజ్ ఉన్నటువంటి వైపు సైడ్గా అక్కడ ఉన్నటువంటి గోడలను దూకి కొంతమంది యువకులు నీళ్ళలో దిగుతూ ఉన్నారు. ఈతలు కూడా కొడుతున్నటువంటి సందర్భాలను చూస్తున్నాం. అయితే ఆ ప్రాంతం అంతా కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే వరద వస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడొద్దు అనే అంశాన్ని చెప్తా ఉన్నారు. నది దిగువ ప్రాంతాల్లోకి వెళ్ళేటువంటి వారు ముఖ్యంగా సెల్ఫీల కోసం కావచ్చు, వీడియోల కోసం ప్రమాదకరంగా నది దిగువకు వెళ్తూ ఉన్నారు. ఒక్కోసారి వరద ప్రవాహం పెరిగితే గేట్లు ఎత్తవచ్చు, లేదంటే క్లోజ్ చేయవచ్చు. ఈ వరద ప్రవాహం నీటిని ఎప్పుడు ఎంత ఉధృతి ఉంటుంది అనే సంగతి ఎవరు గెస్ చేయలేరు. భారీ మొత్తంలో ఒక ఫ్లో అనేది పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. బండరాళ్ళు అలాగే నది దిగువన మొసళ్ళు ఉంటాయి. ఇప్పటికే అనేక సందర్భాల్లో దిగున్నటువంటి గ్రామాల్లో మొసళ్ళ సంచారం కూడా చూసాం. వాటన్నిటిని కూడా ఒకవేళ దొరికిన వాటిని తీసుకొచ్చి మళ్ళీ నదిలోనే వదులుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నీళ్ళల్లోకి నీటి దగ్గరికి కూడా వెళ్ళకపోవడమే ఉత్తమమైన అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. వచ్చిన వారు కూడా రాత్రి వరకు ఉండకుండా డ్యామ్ వద్ద ఉన్నటువంటి పరిసరాలను చూస్తూ సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి తిరిగి చాలా ప్రశాంతంగా వెనుక తిరిగి వెళ్లాల్సినటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు. ఎవరు కూడా ఎటువంటి ప్రమాదకరమైనటువంటి స్టంట్లు కానీ ప్రయత్నాలు కానీ అక్కడ ఉన్నటువంటి నిషేధాజ్ఞలను ముఖ్యంగా ఉల్లంఘించి ఎటువంటి
చర్యలు కూడా పాల్పడవద్దు అనే అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా కఠినమైన ఆంక్షలు తీసుకుంటామనే అంశం చెప్తా ఉన్నారు. ఓవైపు జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించి కావచ్చు, ఇటు వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పహారా కాస్తూనే ఉన్నారు. అయినా కొంతమంది వీరి కళ్ళు గప్పి దిగువ ప్రాంతాలకు గేట్ల వద్దకు వెళ్ళి ఫోటోలు అలాగే ఈ సెల్ఫీలు దిగేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి వారు కూడా ఈ చర్యలు మానుకోవాలనేటువంటి అంశాన్ని సూచిస్తూ ఉన్నారు. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తమ పర్యటన ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్ళాలనే అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు.